కర్నూలు జిల్లాలో ఇటీవల జరిగిన బస్సు దుర్ఘటనను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ ప్రమాదంపై నలుగురు రవాణా శాఖ అధికారులతో నియమించిన కమిటీ ఇప్పటికే సమగ్ర విచారణ చేపట్టింది. బస్సు కొనుగోలు నుంచి రిజిస్ట్రేషన్, ఆల్టరేషన్, ప్రమాదానికి కారణాలు, బస్సు డ్రైవర్ మానసిక పరిస్థితి వరకు ఇలా అన్ని సమగ్ర వివరాలు సేకరించింది. రోడ్డు రవాణా శాఖ అధికారులు శనివారం సమగ్ర వివరాలతో కేసు దర్యాప్తు అధికారులకు నివేదిక ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నివేదిక పోలీసు దర్యాప్తునకు ఎంతో కీలకమని భావిస్తున్నారు. తెలంగాణ, డామండయ్యు, ఒడిశా రవాణా శాఖ అధికారులు బస్సు తయారు చేసిన స్కానియా కంపెనీ ప్రతినిధుల నుంచి వివరాలు తీసుకున్న వివరాల ఆధారంగా ప్రమాదానికి కారణమైన వి కావేరీ ట్రావెల్ బస్సు ఆల్టరేషన్ చేసి నిబంధనలు అతిక్రమించినట్లు రవాణా శాఖ అధికారుల కమిటీ గుర్తించింది. కర్నూలు జిల్లా ప్రైవేటు బస్సు ప్రమాద ఘటనపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన 27 మందిపై కేసు నమోదు చేశారు. బెల్ట్ షాపుల్లో మద్యం తాగడం వల్లనే ప్రమాదం జరిగిందంటూ కూటమి ప్రభుత్వం ప్రతిష్ట దెబ్బతీసేలా పోస్టులు పెట్టారనే ఫిర్యాదుపై శుక్రవారం కర్నూలు తాలూకా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ జాబితాలో వైసీపీ సోషల్ మీడియాతో పాటు వైసీపీ అధికార ప్రతినిధి ఆర్ఏ శ్యామల, సిబిరెడ్డి, కందూరి గోపీకృష్ణ ఉన్నారు. కర్నూలు రూరల్ మండలం బి తాండ్రపాడు గ్రామానికి చెందిన పేరపోగు వేణుములయ్య ఫిర్యాదు చేశారు. ప్రజలను తప్పుదారి పట్టించడంతో పాటు అశాంతిని సృష్టించాలనే దురుద్దేశంతో రాజకీయ ప్రేరేపిత పోస్టులు పెట్టి వ్యాప్తి చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సిఐ తేజమూర్తి వెల్లడించారు.